హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్. ఈరోజు ఎపిసోడ్ 6లో క్రిప్టో వ్యాలెట్ అంటే ఏమిటి, మన క్రిప్టో బిగినర్ కోర్సులో ఎపిసోడ్ 6లో క్రిప్టో వ్యాలెట్ అంటే ఏమిటి, హాట్ వ్యాలెట్ వర్సెస్ కోల్డ్ వ్యాలెట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియోలో క్రిప్టో వ్యాలెట్ అంటే ఏమిటి, వ్యాలెట్ ఎలా పనిచేస్తుంది, పబ్లిక్కి ప్రైవేట్కి, హాట్ వ్యాలెట్, కోల్డ్ వ్యాలెట్, సీడ్ ఫ్రేస్ గురించి తెలుసుకుందాం. వ్యాలెట్ అంటే ఏమిటి? క్రిప్టో వ్యాలెట్ మీ క్రిప్టో కరెన్సీని నిర్వహించే సాధనం. రిసీవ్, సెండ్, స్టోర్. వ్యాలెట్ ఎలా పనిచేస్తుంది? వ్యాలెట్ టు ప్రైవేట్ కీ టు బ్లాక్ చైన్ టు ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. ఈ విధంగా వ్యాలెట్ పనిచేస్తుంది. పబ్లిక్ కీ అంటే వ్యాలెట్ అడ్రస్ అందరికీ ఇవ్వచ్చు. కాయిన్స్ రిసీవ్ చేయడానికి పబ్లిక్ కీని యూజ్ చేస్తారు. ప్రైవేట్ కీ అనేది ఎప్పుడు కూడా ఎవరికి మనం షేర్ చేయకూడదు. నెవర్ షేర్. వ్యాలెట్ కంట్రోల్, ఫండ్స్ సెక్యూరిటీకి యూజ్ చేస్తారు ప్రైవేట్ కీని. ఈ ప్రైవేట్ కీ అనేది సీడ్ ఫ్రేస్. ఈ సీడ్ ఫ్రేస్ 12 కానీ 24 వర్డ్స్ కానీ ఉంటుంది. సీడ్ ఫ్రేస్ అది వ్యాలెట్ రికవరీకి, బ్యాకప్కి యూజ్ చేస్తారు. దీన్ని మనం ఈ సీడ్ ఫ్రేజ్ అనేదాన్ని ఎవరికి కూడా మనం షేర్ చేసుకోకూడదు. షేర్ చేసుకోవడం వల్ల మన వ్యాలెట్లో ఉన్న ఫండ్స్ని ఈ సీడ్ ఫ్రేజ్ని యూజ్ చేసి మన ఫండ్స్ని దొంగిలించే అవకాశం ఉంటుంది. ఒకసారి సీడ్ ఫ్రేజ్ పోతే మన క్రిప్టో మొత్తం కూడా పోయినట్టే. నెక్స్ట్ హాట్ వ్యాలెట్ అనేది ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, ప్యాంటమ్ ఇవన్నీ కూడా హాట్ వ్యాలెట్స్. ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల మనకి సెక్యూరిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. హ్యాకింగ్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన సీడ్ ఫ్రేస్ ఎవరికైనా తెలిసినా సరే ఇంటర్నెట్ ద్వారా మన వ్యాలెట్స్లో ఉన్న క్రిప్టోని ఎవరైనా దొంగిలించడానికి అవకాశం ఉంటుంది. అడ్వాంటేజెస్: ఈజీ అండ్ ఫాస్ట్. కోల్డ్ వ్యాలెట్ అనేది ఆఫ్లైన్ వ్యాలెట్. ఇది ఎగ్జాంపుల్ లెడ్జర్, ట్రెజర్. ఇవి రెండు కూడా కోల్డ్ వ్యాలెట్స్. అంటే ఇవి రెండు కూడా ఆఫ్లైన్లోనే ఉంటాయి, ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉండవు. ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉండకపోవడం వల్ల మనకి మోర్ సెక్యూర్డ్గా ఉంటుంది. వీటి అడ్వాంటేజ్: హైయెస్ట్ సెక్యూరిటీ, లాంగ్ టర్మ్ స్టోరేజ్కి క్రిప్టోని ఈ కోల్డ్ వ్యాలెట్స్లోనే మనం స్టోర్ చేసుకోవచ్చు. హాట్ వ్యాలెట్ వర్సెస్ కోల్డ్ వ్యాలెట్. హాట్ వ్యాలెట్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. కోల్డ్ వ్యాలెట్ అనేది ఆఫ్లైన్. హాట్ వ్యాలెట్ అనేది ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. కోల్డ్ వ్యాలెట్ సెక్యూర్డ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. హాట్ వ్యాలెట్ డైలీ యూజ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. డైలీ యూజ్కి మనం క్రిప్టోస్ని డైలీ యూజ్ చేయడానికి మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ కోల్డ్ వ్యాలెట్ని లాంగ్ టర్మ్ పర్పస్ మీద ఎక్కువగా కోల్డ్ వ్యాలెట్స్ యూజ్ చేస్తారు సెక్యూర్డ్గా ఉండడానికి. వ్యాలెట్ సేఫ్టీ టిప్స్: బ్యాకప్ సీడ్ ఫ్రేస్, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవడం, ఎనేబుల్ 2FA ఎనేబుల్ చేయడం, వెరిఫై అడ్రస్, బివేర్ ఆఫ్ ఫిషింగ్ నుంచి కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. కామన్ మిస్టేక్స్, అందరూ చేసే మిస్టేక్స్. దీనిలో సీడ్ ఫ్రేస్ని ఎవరికైనా షేర్ చేయడం వల్ల వాళ్ళు ఆ సీడ్ ఫ్రేజ్ని యూజ్ చేసుకొని మన క్రిప్టోని దొంగిలించేస్తారు. నెక్స్ట్ ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేయడం వల్ల కూడా ఆ ఫేక్ యాప్స్ మన ఉన్న డేటా అంతటినీ వాళ్ళు లాగేసుకొని మన తాలూకా క్రిప్టోని కాజేయడానికి అవకాశం ఉంటుంది. రాంగ్ అడ్రస్కి పంపడం, వేరే అడ్రస్కి పంపడం వల్ల కూడా మన క్రిప్టో పోతుంది. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయడం, ఇవన్నీ కూడా అందరూ చేసే మిస్టేక్స్ అన్నమాట. ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే మన క్రిప్టోకి ఎటువంటి నష్టము కలగకుండా ఉంటుంది. ఇక్కడ బెస్ట్ వ్యాలెట్స్ ఏంటి?
ట్రస్ట్ వ్యాలెట్ ఒకటి, మెటామాస్క్, ప్యాంటమ్, లెడ్జర్, ట్రెజర్. ఇవే కాకుండా ఇంకా చాలా మనకి వ్యాలెట్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా అందరూ కూడా నమ్మదగ్గ వ్యాలెట్స్ ప్లస్ హై సెక్యూరిటీగా ఉన్న వ్యాలెట్స్ ఇవన్నీ. ఇవి కాకుండా ఈరోజు మనం నేర్చుకునేవి వ్యాలెట్ గురించి తెలుసుకున్నాము. పబ్లిక్ కీ అంటే ఏంటో తెలుసుకున్నాము. ప్రైవేట్ కీ అంటే ఏంటో తెలుసుకున్నాము. సీడ్ ఫ్రేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. హాట్ వ్యాలెట్ అంటే ఏంటి, కోల్డ్ వ్యాలెట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏ విధంగా మనకి యూజ్ అవుతున్నాయో అనే విషయాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో క్రిప్టో ఎక్స్చేంజ్ అంటే ఏమిటి, క్రిప్టో ఎక్స్చేంజెస్ అంటే ఏంటి, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏంటనేవి తెలుసుకుందాం. అవి బినాన్స్, కాయిన్ బేస్, బైబిట్, స్పాట్ ట్రేడింగ్ బేసిక్స్ గురించి ఎపిసోడ్ 7లో మనం తెలుసుకుందాం. ఇవే కాకుండా మనం ముందు వీడియోస్లో మన క్రిప్టో బిగినర్ కోర్సులో ఇప్పటికీ ఇది 6th ఎపిసోడ్. ముందు 5 ఎపిసోడ్స్ చేసాం. ఆ 5 ఎపిసోడ్స్ కూడా చూస్తూ ఈ 6th ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ ప్లేలిస్ట్లో ఉన్న మిగతా వీడియోస్ను కూడా మీరు అందరూ చూస్తే మొత్తం మన క్రిప్టో బిగినర్ సిరీస్లో మొత్తం 20 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇప్పటికీ 6 ఎపిసోడ్స్ మనం కంప్లీట్ చేసాం. ఈ 6 ఎపిసోడ్స్తో పాటు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ను కూడా మీరు తెలుసుకోవడానికి మన ఈ క్రిప్టో బిగినర్ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఓవరాల్ క్రిప్టో గురించి, వ్యాలెట్స్ ఎలా యూజ్ చేయాలి, టోకెన్ అంటే ఏంటి, కాయిన్ అంటే ఏమిటి, వ్యాలెట్స్ అంటే ఏంటి, సీడ్ ఫ్రేజ్ అంటే ఏంటి, హాట్ వ్యాలెట్ అంటే ఏంటి, కోల్డ్ వ్యాలెట్ అంటే ఏంటి, పూర్తిగా డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఇదే కాకుండా మనం ఫ్యూచర్ మన ఛానల్లో, మన క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్ ఛానల్లో మనం ముందు వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ గురించి, ఎయిర్ డ్రాప్స్ గురించి, మొబైల్ మైనింగ్ గురించి, ల్యాప్టాప్ మైనింగ్ గురించి, నెక్స్ట్ 100x టోకెన్స్ గురించి, 10x టోకెన్స్ గురించి, 50x టోకెన్స్ గురించి, 1000x టోకెన్స్ గురించి తెలుసుకుంటాం. అవే కాకుండా మన క్రిప్టోలో ఉన్న సెక్టార్ వైజ్గా ప్రతి క్రిప్టో గురించి కూడా మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మనం పూర్తిగా తెలుసుకోవడానికి కూడా మనం వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మార్కెట్లో వచ్చిన అప్డేట్స్ కూడా మీకు మన ఛానల్లో ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడతాను. దాంతోపాటు మన వాట్సాప్ నెంబర్ కూడా పెడతాము. వీటిల్లో మనం ఏవైనా క్రిప్టోస్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీరు మాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా మన ఈ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. దాన్ని బట్టి కూడా మీరు క్విక్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్ డ్రాప్స్ ఎలిజిబిలిటీ గురించి, ఎక్స్చేంజెస్ ఎలా వాడాలి, కొత్త టోకెన్స్ గురించి, కొత్త మీమ్ కాయిన్స్, రియల్ వరల్డ్ అసెట్స్, బ్లాక్ చైన్ కాయిన్స్, ఏఐ టోకెన్స్, వీటిలన్నిటి గురించి కూడా మనం మన ఛానల్లో ఎప్పటికప్పుడు రోజుకొక కొత్త టాపిక్తో మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాం. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు మనం చేసిన అన్ని వీడియోస్ కూడా అందరూ కూడా రెగ్యులర్గా చూస్తున్నారు. అదే సపోర్ట్ను ఇక ముందు కూడా మీరు నాకు ఇస్తే ఇంకాస్త ఎక్కువగా నాకు ఎనర్జీ వచ్చి మీకు ఎక్కువ వీడియోస్ అందించడానికి నా సాయశక్తిలో సహకరిస్తాను ఫ్రెండ్స్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా కామెంట్స్లో కూడా మీకు ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాటి గురించి కూడా మీరు మెసేజ్ పెట్టండి. ఆ టాపిక్స్ కూడా మనం వీడియోస్ చేసి మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.